ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యమిస్తుంది. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని ఆశీర్వాదం పొందగోరాలని మనం ఎంతో ఉవ్విల్లూరే వారంగా ఉంటాం. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనకు అనుగ్రహించబడాలి అంటే ఆయన యొక్క మాట వినడము, ఆయన యొక్క కట్టడలను విధులను మనము ఆచరించి నడుచుకున్నప్పుడు మనము దీవించబడతామని దేవుడు దైవజనుడు మోషేకు ఇశ్రాయేలును దీవించే విధానాన్ని గురించి ఈ యొక్క జాబితాలో మనం చూడగలము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యాకోబు ఒక్కడుగా బయలుదేరి మరి ఆ యొక్క అరణ్య ప్రాంతంలో తాను వెళుతూ మరి బేతేలు అనే స్థలముల దగ్గరికి వచ్చి ఆయన ఆ ప్రాంతంలో రాయిని తలగడగా చేసుకొని నిద్రించినప్పుడు అక్కడ పరలోకపు దర్శనాన్ని తాను పొందుకున్నాడు. దేవదూతలు ఎక్కుటయు దిగుటయు చూచి, ఇది దేవుని యొక్క గని, పరలోకపు గవిని అని, ఈ స్థలం ఎంతో భయంకరమని ఆ స్థలానికి పేరు పెట్టినాడు. ఒక రాయి నిలిపి ఆ రాయిపై నూనె పోసి, నిశ్చయముగా నేను వెళ్ళుచున్న మార్గంలో నాకు భోజనము కట్టుకున్నట్టు ధరించుకున్నట్టు వస్త్రములు ధరించినట్లా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుందని యాకోబు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన నీ ప్రార్థనలను సఫలపరచును గాక. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు. దేవుడు మనం నిద్రిస్తున్నా కానీ ఆయన నిద్రపోయే దేవుడు కాదు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన నిన్ను కాపాడి దీవించి సంరక్షించి నిన్ను పోషించే పోషకుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని వెరుగుదువా? దేని గురించి నీవు చింతించుచున్నావు? దేని గురించి చింతించక నీ చింత యావత్తు ఆయనపై వేసి నిశ్చింతగా యేసువైపు చూస్తూ మన యొక్క ఆధ్యాత్మికమైన పరుగు పందెంలో యాకోబుల ముందుకు సాగినప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా ఆశీర్వదించి దేవుడు పెక్కుమందిగా ఆయనను దీవించిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక్క యాకోబును బట్టి దేవుడు మరి ఎంతగా దీవిస్తూ వచ్చినాడో ఆలోచన చేయాలి. యాకోబు మోసగాడైనప్పటికీ దేవుని సన్నిధిలోనికి వచ్చి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. అలాగనే ఇశ్రాయేలుగా మార్చబడుతూ వచ్చినాడు. మనం కూడా నూతన సృష్టిగా మార్చబడి దేవుని ద్వారా దీవించబడదుము గాక.